హాయ్ గైస్. ఏపీడిఎస్సికి సంబంధించి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోస్టులు సెలెక్ట్ అయితే కాల్ లెటర్స్ అనేటి సెలెక్ట్ అయిన అన్ని పోస్టులకు కలిసి వస్తాయా లేదా ఒక పోస్ట్కే వస్తుందని చూసుకుంటే ఇక్కడ ఒకే పోస్ట్ ఒకే కాల్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. ఇదైతే కన్ఫర్మ్. అండ్ ఎందుకు అలా జరుగుతుందంటే మనం అప్లికేషన్ టైంలో ప్రిఫరెన్స్ అనేది ఏ జాబ్కి అయితే ఏ పోస్ట్కి అయితే ఇచ్చి ఉంటామో ఆ పోస్ట్ బట్టే మనకి కాల్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకే కాల్ లెటర్ ఒకే పోస్ట్ నెక్స్ట్ పొజిషన్ లో ఉన్న క్యాండిడేట్స్ కి అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే వాళ్ళకి కాల్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. మనకి మంచి పోస్ట్ సెలెక్ట్ అయి ఉన్నా కూడా జాబ్ అయితే రాదు. ఇన్ కేస్ మనము హెచ్జిటి, ఎస్ఏ, టీజీటీ, పీజీటీ అప్లై చేసి అన్ని పోస్టులకు సెలెక్ట్ అయి ఉన్నా కానీ మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ హెచ్జిటి పెట్టింటే కనుక హెచ్జిటికే ఇస్తారు. మీరు పీజీటీ కావాలా, టీజీటీ కావాలంటే ఆ ఆప్షన్ అయితే ఎడిట్ ఆప్షన్ అయితే మనకు ఇప్పుడు లేదు. నెక్స్ట్ ఫర్దర్ ఉన్న క్యాండిడేట్స్కి నెక్స్ట్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు హెచ్జిటి రాశారు, ఎస్ఏ రాశారు, పీజీటీ రాశారు, ఈ మూడింటికి కూడా మీరు ఎలిజిబుల్ ఉన్నారు కానీ హెచ్జిటికి లేరు. ఎస్ఏకి వస్తే సెకండ్ ప్రిఫరెన్స్ ఎస్ఏకి ఇస్తారు. ఇక్కడ ఆర్డర్ వైజ్ గా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హెచ్జిటిలో మీకు రాలేదు, సెకండ్ ప్రిఫరెన్స్ లో ఎస్ఏలో వచ్చింది, దానికి మీరు ఎలిజిబుల్ ఉన్నారంటే ఎస్ఏకి ఇవ్వడం జరుగుతుంది. మీరు థర్డ్ ప్రిఫరెన్స్ గా టీజీటీ పెట్టారు, ఎస్ఏ సెలెక్ట్ అవ్వాలి, ఎస్ఏ పోస్ట్ కి మీరు ఎలిజిబుల్ లేరు అంటే మీరు థర్డ్ ప్రిఫరెన్స్ ఏదైతే ఇచ్చి ఉంటారో టీజీటీ ఆర్ పీజీటీ ఆ పోస్ట్ కి అయితే మీకు కాల్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు పోస్టులు చేంజ్ చేసుకున్న ఆప్షన్ అయితే లేదు. ఒకే కాల్ లెటర్ ఒకే పోస్టు. ఈ రోజు న్యూస్ లో కూడా అదే చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చే వాళ్ళకి నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకైతే ఇంకొక ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ఇంకో లిస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అవ్వని క్యాండిడేట్స్ సెకండ్ లిస్ట్ లో ఛాన్స్ అయితే రావడం జరుగుతుంది. మనం అందరం కూడా ఈ లిస్ట్ కోసం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కాల్ లెటర్ అండ్ ఎన్ని పోస్టులకి ఎన్ని కాల్ లెటర్స్ వస్తాయి అనేసి. థ్యాంక్ యూ గైస్.